మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తిపట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానించుకుందాం. యెషయా 55వ అధ్యాయంలో 7వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం మనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. యెషయా భక్తుడు చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథం పరిశుద్ధులకు మాత్రమే రాసిన గ్రంథము కాదండి. అయితే పరిశుద్ధులకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తుంది. ఎవరికి? పరిశుద్ధులకు. కానీ బైబిల్ గ్రంథము పాపులకు కూడా దారి తెరిచి ఉంటుంది. అపరాధం చేసిన వాళ్ళకి, పాపం చేసిన వాళ్ళకి, దేవుని ఎరగని వారికి, దేవుని ఎరిగి ఉండి కూడా దేవుని స్తుతించవలసిన విధంగా స్తుతింపలేని వారికి కూడా ఈ బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే ఆదర్శప్రాయమైన గ్రంథము. అంచేత బైబిల్ గ్రంథములో ఉన్న అంశాలన్నీ కూడా దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు, దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు. దేవుని హృదయంలో ఎవరున్నారు? భూలోకంలో ఉన్న ప్రతి మనిషి జీవితం కూడా దేవుని హృదయంలో ఉన్నది. ప్రతి మనిషిని ఆయన ఎరిగి ఉన్నాడు, ప్రతి మనిషిని ఆయన రూపించాడు, సృజించాడు ప్రతి మనిషిని. అలాంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదువు మాట ఒకసారి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. ఎందుకంటే ఎప్పుడూ అవకాశం ఇస్తూనే ఉంది బైబిల్. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అవకాశం ఇస్తూనే ఉంది. ఏమైనా అవకాశం ఇస్తుంది? భక్తిహీనంగా ఉండొద్దు, భక్తి పదంలో నడవండి. శక్తిహీనులుగా ఉండొద్దు, దేవుని శక్తిని పొందుకోండి. ఫలహీనులుగా ఉండొద్దు, దేవుని కొరకు ఫలించండి, దేవుని కోసం ఫలించండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవ జీవితంలో ఒక శ్రేష్టమైన లేదా ఒక ఫలభరితమైన అనుభవాన్ని మానవుడికి అనుగ్రహించాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం చెప్పున దేవుడు మానవుడిని పిలుస్తున్నాడు. భక్తిహీనతను విడిచిపెట్టండి, భక్తి పదంలోనికి రండి అని పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఎవరికంటే భక్తిహీనులకు మాత్రమే కాదు, భక్తి చేస్తున్నామని చెప్పుకొని భక్తి యొక్క శక్తిని ఎరగని వారికి కూడా ఈ పిలుపు ఏంటి? రమ్మని పిలుస్తుంది. భక్తి చేస్తున్నామని తెలుసు కానీ ఆ భక్తి యొక్క శక్తి తెలియదు, ఆధారం చేసుకోలేరు. భక్తి శక్తి ఎరగని వారికి వాళ్ళు కూడా ఏముంటుందంటే రమ్మంటుంది. ఎందుకని? ఆయనకి ఎంత ఉన్నతమైన తలంపులు మన పట్ల ఎందుకున్నాయంటే మనం ఆయన సంతానం కదా. మనం ఆయన సంతానం అని బైబిల్ లేఖనం చెబుతుంది. ఆయనే మన గురించి ఏమన్నాడు? మీరు నా జనులు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. భక్తిహీనులైన పిల్లలే, భక్తి గలవారైన పిల్లలే, అందరూ పిల్లలే. కానీ ఇప్పుడు భారం ఎవరి మీద ఉందో తెలుసా? భారం ఎవరి పట్ల దేవుడు కలిగి ఉన్నాడో తెలుసా? నశించిన భక్తిహీనుల కోసం, పాపములో నుంచి విడుదల పొందని వారు,
పాపములో నుంచి విడుదల పొందామని చెప్పుకొని పాపములోనే జీవిస్తున్నటువంటి వారి గురించి కూడా ఏముంటుంది, నా దగ్గరికి రండి అంటే వేషం మార్చుకుంటే చాలదు, భాష మార్చుకుంటే చాలదు. బాండలిని పైన శుద్ధి చేసినట్లుగా లోపల కూడా శుద్ధి చేయండి. హల్లెలూయా. అక్కడ ఆరంభమవుతుందండి దేవుని శక్తి అనేది. లోపల ఆరంభం కావాలంటే లోపల క్లీనింగ్ జరిగిన తర్వాతే చెప్పండి భక్తి యొక్క శక్తి అక్కడ ఆరంభం అవుతుంది. కానీ అది లేకుండా పైపైన మెరుగులు ఎన్నున్నా, పైపైన ఎన్ని గొప్పతనాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవన్నీ సహజ సిద్ధమైనవే. కానీ శ్రేష్టమైనది ఏదంటే ఆంతర్యములో భక్తి యొక్క శక్తి ఉద్భవించాలి. ఆంతర్యములో భక్తి యొక్క ప్రభావం ఆంతర్యములకు దిగాలి. ఆంతర్యములో నుంచి పుట్టిన భక్తి, ఆంతర్యములో నుంచి శక్తి పరలోకానికి మనిషిని బోర శబ్దంతో తీసుకుని వెళుతుందండి. హల్లెలూయా. అందుకని మన భక్తి మనుషుల ఎదుట అలా ఉంచండి, మనుషుల ఎదుట అలా ఉంచండి. దేవుని ఎదుట కూడా మన భక్తి ఏం చేయాలంటే దేవుని వల్ల మెప్పు పొందిన వారముగా, దేవుని వల్ల దీవించబడిన వారముగా మనం ఉండాలని లేఖనము ఎంతో స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తుంది. దాన్ని బట్టి అంటాడంటే చాలా ఉన్నతమైన తలంపులు మీ గురించి నాకున్నాయి, మిమ్మల్ని గురించిన ఉద్దేశాలని చాలా ఘనమైన ఉద్దేశాలు, గొప్ప ఉద్దేశాలు నాకున్నాయి. కానీ మీరు ఎక్కడున్నారు? దూరముగా ఉన్నారు. ఎవరికి? ఈ రక్షణకు దూరంగా ఉన్నారు. రక్షణకు దూరంగా ఉండి, రక్షణకు దూరంగా ఉండి, రక్షకునికి దూరంగా ఉంటే చేయాలని ఉన్నది. కానీ నేను మీ మీద నాకు అధికమైన ప్రేమ ఉన్నది, అధికమైన వాత్సల్యత ఉన్నది. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని ఉన్నది, నేను మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని ఉన్నది, నేను మిమ్మల్ని గొప్ప చేయాలని ఉన్నది, నేను మిమ్మల్ని అందరములో కూర్చోబెట్టాలని, పరలోకంలో చూడాలని ఆశ నాకున్నది. ఏ బిడ్డల గురించి ఏ తండ్రికి తల్లికి ఉండదండి. అందుకంటే అందరికంటే గొప్ప తండ్రి, పరలోకపు తండ్రికి ఎన్ని ఆశలు ఉంటాయి మన మీద, ఎన్ని అపేక్షలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, అనేకములు ఉన్నాయి. కానీ మీ తలంపులు నాకు అడ్డొచ్చినాయి. ఏంటండి? మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన శైలి, మీ జీవిత విధానం నాకు అడ్డుగా వచ్చింది. ఆ అడ్డు మీరు తొలగిస్తే హద్దులేని ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను. దేవుని స్తుతించండి అందరూ గట్టిగా. ఆ అడ్డు మీరు తొలగించండి, ఆ అభ్యంతరాన్ని మీరు తొలగించండి. అభ్యంతరాన్ని తొలగిస్తే హద్దులేని ఆశీర్వాదం నేను మీకు ఇస్తానండి. భక్తుడు చెప్తున్నాడు, నిజమే. మీరు నా తట్టు తిరగండి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను తిరుగుతాను. ముందు మీరు నా తట్టు తిరగండి, నేను తిరిగి పిలుస్తున్నాను, మీ తట్టు తిరుగుతున్నాను. అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 20 వచనం చదువమ్మా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపునట్లును. ఎవరి కొరకు నియమించాడు? మన కొరకు. ఎవరి కొరకు? లోకము కొరకు. ఎవరి కొరకు? పాపుల కొరకు. లోకంలో ఉన్న ప్రతి మనిషిని కొరకు ఎవరిని నియమించాడు? క్రీస్తు యేసును. యేసుని నియమించాడు. ప్రతి మనిషినికి సృష్టికర్త దేవుడు ఎలా ఉన్నాడో ప్రతి మనిషిని యొక్క రక్షణ కోసం ఎవరిని సిద్ధం చేశాడు? రక్షకుడిని సిద్ధం చేశాడు. చదవమ్మ. క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. క్రీస్తు యేసు వచ్చి ఏం చేస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 వచనాలు మన జీవితంలో స్పష్టంగా కనబడతాయి. ఒకటి పాపము, ఆ పాపము క్షమించబడితే, రెండవది ఆశీర్వాదము. ఆ 7 పదాలు కూడా మారుమనసుని గురించిన 7 పదాలు ఉన్నాయి. 7 పదాలు ఏంటంటే ఆశీర్వాదానికి సంబంధించిన వచనాలు. అందుకని ఆశీర్వాదానికి సంబంధించిన వచనాలలో మనం అడుగుపెట్టాలి. అడుగుపెట్టాలంటే
విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టాలి. జీవితంలో ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయటం వల్ల ఫలము రాదు. ఇప్పుడు చూడండి, పాలు మంచియే ఏంటండి, చాలా స్వచ్ఛమైనవి. బాండల్లో మురికి ఉంది. బాండల్లో మురికి ఉండి ఈ పాలు తీసుకెళ్ళి బాండల్లో పోసాం, ఏమవుతాయి చెప్పండి? పాడైపోతాయి. బాండల విలువ పోయింది, పాల విలువ పోయింది, వ్యక్తి విలువ పోయింది, అన్నీ పోయినాయి. ఎందుకు పనికొస్తాయి? ఇప్పుడు ఇక పారవేయబడడానికే పనికొస్తాయి, పారవేయబట్టడానికే పనికొస్తాయి. అందుకని జీవితంలో దేవుని వాక్యము ఎంత ప్రధానమైనదో ఆ వాక్యము ద్వారా మానవ జీవితాన్ని శుద్ధి చేసుకోవడం, కడుక్కోవడం అంత ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆ బాండలకి విలువ వస్తుంది, దానిలో ఉన్న పాలకి విలువ వస్తుంది. అలాగే జీవితంలో ఏదో వస్తున్నాం వెళుతున్నాం పరలోకము రాజ్యములో ప్రవేశించేవారు కొద్దిమందేనా ప్రభువా? కొద్దిమందేనా ప్రభువా? అవును, కొద్దిమందే అని యేసు ఏం చెప్పాడు? ఇరుకు మార్గంలో నడవండి. అంటే ఇది ఇరుకని కాదు, కానీ ఒకప్పుడు మనం విశాల మార్గంలో నడిచాము. విశాల మార్గం అంటే ఏంటి? తప్పును తప్పుగా గుర్తించవలసిన అవసరం లేదు, తప్పు చేస్తే బాధపడాల్సిన అవసరం లేదు. ఏ చెడ్డ పని చేసినా సరే హృదయం గద్దించదు, ఏ చెడ్డ పని చేసినా సరే మనస్సాక్షి శబాష్ శబాష్. ఈ సమాజంలో శబాష్ అనే పేరు తెచ్చుకోవడానికి చాలామంది ఏం చేస్తారు? ప్రయాసపడతారు. ఎందుకంటే తప్పు చేసి ఇటు గొప్పవాడు, తప్పు చేసి గొప్పవాడు అని చెప్పుకోవడానికి పైకి వెళ్ళిపోతూ ఉంటారు. చూసిన వాళ్ళందరూ అతడు ఏ స్థితి నుంచి ఏ స్థితి రాక వెళ్ళాడు, ఏ స్థితి నుంచి ఏ స్థితి రాక ఆధ్యాత్మికంగా ఎదిగాడా, లోకంలో ఎదిగాడా, పాపంలో ఎదిగాడా అనేది లోకానికి అవసరం లేదు. ఎవడు సంపాదించాడు కొంటే మంచిదే సంపాదించుకోండి, కాదని ఎవరన్నారు? అదే ఎవరు సంపాదించాడు? లేదా చెక్కలాగా సంపాదించాడా? ఇంకెవరు? ఎలిషా దగ్గర ఉందా? గేహజీలాగా సంపాదించాడా? లేకపోతే మన ఇస్కరియోతు యోధాలాగా ప్రభునామ సంపాదించాడు? ఇవన్నీ లోకానికి పట్టవు. ఏం కావాలి? గొప్పదనాన్ని కోరుకుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెప్తున్న సత్యాన్ని మనం గ్రహించినట్టయితే మనుషుల దృష్టికి ఎంత గొప్పవాడైనా నువ్వు ప్రయోజనం ఏమి లేదు, కానీ దేవుని దృష్టికి గొప్పవాడవు కావాలి. హల్లెలూయా! అందరూ దేవుని స్తుతించండి. ఎక్కడి నుంచి వచ్చినా, ఏ స్థితిలో నుంచి, ఏ గతిలో నుంచి, ఎంత దీన స్థితిలో నుంచి, ఎంత తక్కువ స్థితిలో నుంచి, ఎంత గొప్ప స్థితిలో వచ్చింది కాదు, కానీ వచ్చిన నీ జీవితము ఏ విధమైనటువంటి రీతిగా దేవుని వల్ల దీవించబడుతుంది. దేవునితో నీ సన్నిధి సహవాసం, దేవుని సన్నిధిని సహవాసాన్ని అనుభవించడానికి తగిన జీవితంగానే ఉన్నదా? గొప్పలడ్డం పెట్టుకుని, లేకపోతే ఊరడ్డం పెట్టుకుని, డబ్బడ్డం పెట్టుకుని, పేరడ్డం పెట్టుకుని, కీర్తడ్డం పెట్టుకుని నీ రక్షణను పాడు చేసుకోవద్దు. ఎహెజ్కేలు అంటాడు 38:11, నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు, నేను ప్రాకారము లేని గ్రామము గల దేశము మీదకి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశము మీదకి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను, వారిని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగి పోయేదను. పూర్వము పాడైపోయి మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగి పోయేదను. నివసింపదగిన స్థలముల దగ్గరికి వెళతాను. పూర్వం ఏమైపోయినాయి? పాడైపోయింది. కానీ మళ్ళీ తిరిగి వాటిని ఏం చేశారు? కట్టుకున్నారు. మరి తిరిగి వాటిని నిర్మాణం చేసుకున్నారు. ఎలా కట్టుకున్నారు? పశ్చాత్తాపముతో పడిపోయిన స్థితిని ఒప్పుకున్నారు, పశ్చాత్తాపముతో లోపలను ఒప్పుకున్నారు, పశ్చాత్తాపంతో ప్రాకారాన్ని కట్టుకున్నారు. అందుచేత ఇదివరకు పూర్వ స్థితి క్షేమకరమైనది కాదు,
ఇప్పుడున్న స్థితి ఎలాంటిది? ప్రాకారం లాంటిది. ఇప్పుడున్న స్థితి ప్రాకారం లాంటిది. అందుకని కీర్తన 34:18 అమ్మ. కీర్తన 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఇప్పుడు స్థితి ఏమిటి? ఇప్పుడు స్థితి ఏంటి? విరిగిన హృదయం. ఇంకా హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము, నలిగిన మనస్సు. ఎక్కడి నుంచి ఆరంభమైంది ఇది? ఆశీర్వాదం ఎక్కడ ఆరంభమైంది? నీ దీవెన ఎక్కడ ఆరంభమైంది? దేవునితో నీ సహవాసం ఎక్కడ ఆరంభమైంది? దేవుడు నిన్ను ఎక్కడ, ఏ స్థితిలో నుంచి నిన్ను దీవిస్తున్నాడు అని ఆలోచిస్తే, పైపైన మాటలు కాదు కానీ అంతర్గతంగా ఆలోచించి చూస్తే, ఎవరి మనసు విరిగిన మనసు అవుతుందో, ఎవరి జీవితము నలిగిన జీవితం అవుతుందో, విరిగి నలిగిన మనస్సు కలిగిన జీవితాల్లో దేవుని కార్యం ఆరంభమవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గరికి వస్తున్నవారు, దేవుని సహవాసములకు, దేవుని సన్నిధికి వస్తున్నవారు ఎలా రావాలంటే, తాము పరీక్షించేసుకోండి. నీకు ఆయనకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదా? ఆయాసకరమైన దేవుని మందిరములో, దేవుని సేవిస్తున్న ప్రజల హృదయాల్లో దేవుడు వేసిన ప్రశ్న ఏంటంటే, నా మందిరానికి వచ్చారు, నా సన్నిధికి వచ్చారు, నేను పిలిచాను, కానీ నాకు ఆయాసకరమైంది. మీలో ఏమైనా ఉన్నదా? ఎవరిలో ఉందా ఆయాసకరమైంది, అభ్యంతరకరమైనది ఏమైనా ఉన్నదా? దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి అభ్యంతరకరమైనది ఏమైనా ఉన్నదా? దావీదు జీవితంలో నల్లగొట్టబడ్డాడు. ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో చేయటం నేర్చుకున్నాడు. విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వచ్చాడు. తన కుమారుడు రోగి ఉన్నాడని, మరణ పడకల మీద ఉన్నాడని తెలుసుకొని ఉపవాసం ఉండటం నేర్చుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్చుకున్నాడు. ప్రార్థించి కన్నీరు విడిచాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత వార్త వచ్చింది, నీ కుమారుడు చనిపోయాడు. ఎన్నో విజయాలను దావీదు జీవితంలో దేవుడు ఇచ్చిన దేవుడు ఈ అపజయాన్ని ఎందుకు విజయంగా మార్చలేకపోయాడు? అపజయాన్ని ఎందుకు విజయంగా మార్చలేకపోయాడు? ఇది దేవునికి ఆయాసకరమైన విషయం. ఏది? అభ్యంతరకరమైన విషయం. ఊరియాను చంపించి, ఊరియా భార్యను పాపము చేత పట్టుకొని వచ్చి బిడ్డను కన్నాడు. ఇది దేవునికి ఆయాసకరమైనది కాదా? బైబిల్ అంటుంది, చక్కగా విమర్శిస్తుంది. ఒక మనుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో, ఏ చూపండి? మోహపు చూపు. మోహపు చూపుతో చూస్తే ఆమెతో పాపము చేసినట్టు. అంటే ఎంత కఠినమైనటువంటి రీతిగా పరలోక సంబంధమైన వాక్యం మనకు చెబుతుందో చూడండి. దీన్ని ఎలా సహించలేకపోయాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మన నీచ స్థితి నుంచి, మన బలహీనత స్థితి నుంచి మనము చాలా విషయాలు ఒప్పుకుంటాం, కానీ కొన్ని విషయాలు మాత్రము కప్పుకుంటాం. దేవుడు అంటున్నాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు, మిమ్మల్ని పట్ల నా ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, కానీ మీరు దాచుకోవద్దు. దేన్ని దాచుకోవద్దు? చెడును దాచుకోవద్దు, విగ్రహారాధన దాచుకోవద్దు, అపవిత్రతను దాచుకోవద్దు, మోసాన్ని దాచుకోవద్దు, దొంగతనాన్ని దాచుకోవద్దు, వ్యభిచారాన్ని దాచుకోవద్దు, విగ్రహారాధన దాచుకోవద్దు. దేవుని ఆయాసకరమైన జీవితంలో ఏదైతే ఉన్నదో దాన్ని మీరు దాచుకోవద్దు. ఆలోచించండి. తరచు
మనలో కలుగుతున్నటువంటి భేదాలు, విభేదాలు, కలహాలు, మనలో కలుగుతున్నటువంటి అంతర్గత పోరాటాలు దేని మూలంగా కలుగుతున్నాయి? ఏదో ఒకటి దాచుకున్నావు నీవు, అది నీ జీవితానికి కలహం ఆరంభమైంది. ఏదో ఒకటి దాచుకున్నావు, అది నీ కుటుంబానికి ఏదో ఒకటి దాచుకున్నావు. విడిచిపెట్టమన్నాడు దేవుడు, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నా దగ్గరకు రమ్మంటున్నాడు, ఆయన దగ్గరికి వెళుతున్నావు, కానీ విడిచిపెట్టకుండానే వెళుతున్నావు. ఇస్కరియోతు యోధా సైతము నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళితే యోధాను కూడా దేవుడు క్షమించేవాడే. యోధాను తన తప్పు తెలుసుకొని వెళితే యోధాను కూడా దేవుడు క్షమించేవాడు. అలాగే ఉన్న పాటను వెళ్ళటం కాదు, ఎక్కడ దిద్దుబాటు చేసుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి. కుటుంబాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటానికి, కుటుంబాల్లో భేదాభిప్రాయాలు ఉండటానికి, సంఘాల్లో భేదాభిప్రాయాలు ఉండటానికి ఎక్కడ కూడా వీలు కుదరదు. అది దేవుని ఇష్టమైంది కాదు. అందుకని ఒకరితో ఒకరు మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనండి. ఒప్పుకొనడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టండి. 2 సమూయేలు 12:17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. అది పశ్చాత్తాపం, శరీర సంబంధంగా, లోక సంబంధంగా పశ్చాత్తాపం. పాపమును విడిచిపెట్టడానికి పశ్చాత్తాపం కలిగి ఉండాలి. పాపమును విడిచిపెట్టడానికి మనం పశ్చాత్తాపం కలిగినట్లయితే దేవుడు మన పశ్చాత్తాపాన్ని ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. 1 సమూయేలు 15:24 చదువమ్మా. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఆమేన్. యెహోవా ఆజ్ఞలను నీ మాటలను మీరి నీ మాటలను మీరి ఏం చేశాను? పాపము తెచ్చుకుంటే. దేవుని వాక్యమును అధిగమించడమే పాపం. దేవుని వాక్య ప్రకారం జీవించకపోవడమే తప్పిదం. పాపము చేశాను కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీతో కూడా నేను రాను. ఎందుకు రానన్నాడు? నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీతో రాను. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీతో రాను నేను. ప్రవక్త ఎంత స్పష్టంగా, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. చేయవద్దన్నది చేసావు. అదేమిటి? బలిసిన వాటిని, కృమిన వాటిని వధించమంటే వాటిని ఏం చేసావు? నువ్వు తీసుకుని వచ్చావు. ఇక మీదట నీ రాజ్యము ఎంత ఆశీర్వాదం అంటే ఎంత దీవెనండి. అంత దీవెన పోగొట్టుకున్నాడు. ఎవరు? సౌలు పోగొట్టుకున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో కూడా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా పాటించండి. దాన్ని బట్టి ఏమంటాడంటే, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తమును నెరవేర్చిన వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదము మన గడప కముదను తాగుతుంది. ఆశీర్వాదం కోసం పరిగెత్తనవసరం లేదు. దేవుని చిత్తమును నెరవేర్చడానికి పరిగెత్తితే దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఎలాంటి ఆశీర్వాదం? ఏ రోగమైనా స్వస్థత, ఏ మరణమైనా సరే నీకు ఇంటిని తాకలేదు. ఏ మరణమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ భయం అయినా సరే, ఏ లేమైనా సరే, ఏ దరిద్రత అయినా సరే, వీటన్నిటి మీద దేనికి అధికారం ఉందంటే దేవుని ఆజ్ఞకు అధికారం ఉన్నది. దేవుని ఆజ్ఞను ఉన్నది ఉన్నట్టుగా కైకొని దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చేయండి మీ జీవితాల్లో. అంచేత ఏ విషయంలో ఎక్కడ మనము దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా ఆలోచనలు, తలంపులు, క్రియలు వెంటనే 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 ఒక్క నిమిషం తల వంచండి. వెంటనే తలలు వంచండి. దేవా, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదా? నేను దీవిస్తాను రా, నేను ఆశీర్వదిస్తాను, వర్ధల్లా చేస్తాను. నిన్ను మాత్రమే కాదు, తల్లిదండ్రులైన మీరు నా ఎదుటి యథార్థవంతులుగా దీవించండి, జీవించండి. తల్లిదండ్రులు మీరు సద్భక్తి చేయండి. 1000 తరముల వరకు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఒక్క తరము కాదు, ఒక్క
చిన్న బలహీనతను బట్టి, ఒక చిన్న లోపాన్ని బట్టి ఎంత గొప్ప దీవెనలు పాడు చేసుకుంటామో అర్థం చేసుకుని ఈ దినము దేవునికి మన హృదయాలు ప్రతిష్ఠిద్దాం. ప్రతివారు కూడా ప్రభువా నా చిన్న హృదయం ఈ రోజున ఇస్తున్నాను, పరీక్షించు ప్రభువా, పరిశోధించు ప్రభువా, పరీక్షించు నాయన. నీ రక్తముతో కడగబడ్డానా? ప్రతి పాపమును, ప్రతి అసహ్యమైన చెడును విసర్జించానా? అవిధేయతను, తిరుగుబాటును, అనేక రకాలైనటువంటి చెడ్డ స్వభావాలు, చెడ్డ తలంపులు, నా అంతరంగంలో పుట్టిన చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువా ఈ దినము నీకోసము నేను సరి చేసుకుంటున్నాను. నా ఆంతర్యమును చూడు, నా శుద్ధ హృదయమును చూడు తండ్రి, నా శుద్ధ హృదయమును చూడు నాయన. ప్రభువా నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. ఏదో స్వల్పమైన తాత్కాలికమైన సంతోషం కోసం శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకుని, అంతేకాదు ప్రభువా తాత్కాలికంగా సంతోషం కోసం శాశ్వతమైన దీవెనలు పోగొట్టుకునే పరిస్థితి లేకుండానట్టుగా క్షణభంగురమైన ఈ జీవితంలో నీ దృష్టికి ఆయాసకరమైనది, నీ దృష్టికి అభ్యంతరకరమైనది లేకుండా చేసుకుని, దేవా నా యందు నీవు నాకు శుద్ధ హృదయము కలుగచేయి, నా అంతరంగమును శుద్ధీకరించు, నా దౌర్బల్యములని కడిగి రక్తమును శుద్ధీకరించు. ఇదిగో ఈ చిన్న పాత్ర నీ చేతికి ఇస్తున్నాను. మీరు చెప్పిన మాట ప్రకారం మీరు నన్ను దీవించండి. ప్రేమగల తండ్రి, ఈ వచనం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ దీవెన పూరిత హస్తముతో ఆశీర్వదించండి. తెలియక కానీ అవిధేయత కానీ, గుర్తింపు లేక కానీ, వాక్య ప్రమాణమును సరిగా గుర్తించకపోవడం కానీ, ఎక్కడైనా లోపం జరిగితే మరొకసారి ప్రార్థన చేసి మీ చేతికి అప్పగించి ఉండగా ఈ దీవెనలన్నీ వారికి అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.